ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూన్ 19, 20 తేదీల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఈ 2 రోజుల్లో ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది, అలాగే ఎలాంటి బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూన్ 19, 20 తేదీల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. మీ జీవితంలో ఈ 2 రోజుల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ బంధంలో ఊహించని మార్పులు వస్తాయి. మీ జీవితంలో ఒక బంధం మళ్ళీ కదలికలోకి వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అది ప్రేమ బంధం మాత్రమే కాదండి, చాలా రోజులుగా దూరమైనటువంటి ఒక బంధువు కావచ్చు, మీ గురించి ఆలోచిస్తూ సంప్రదించలేకపోయినటువంటి ఒక స్నేహితుడు కూడా కావచ్చు, మీ జీవితంలో ఒకప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తి కూడా కావచ్చండి. ఈ సమయంలో ఆ వ్యక్తి నుంచి మీకు ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం లేదా ఒక అనుకోని పలకరింపు రావచ్చు. ఆ ఒక్క పలకరింపు మీ మనసులో చాలా రోజుల భారాన్ని తగ్గించే అవకాశం అయితే ఉంటుంది. ఇంతకాలం తర్వాత ఇలా జరుగుతుంది అని మీరు ఊహించలేరు. మీరు అనుకోని పరిస్థితులు మీకు ఈ 2 రోజుల్లో ఏర్పడతాయి. ఆ బంధం ద్వారా మీకు కేవలం మాటలే కాదు, ఒక కొత్త అవకాశం కూడా, ఒక మంచి సలహా కూడా, లేదంటే ఈ సమయంలో ఒక కుటుంబంలో మళ్ళీ ఆనందాన్ని తీసుకువచ్చే పరిణామం కూడా ఈ 2 రోజుల్లో ప్రారంభం అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా కొందరికి ఇది కుటుంబ కలయికగా మారే అవకాశాలు ఉన్నాయి. మరికొందరి సింహ రాశి వారికి ఉద్యోగం గురించి లేదా వ్యాపారం, వ్యక్తిగత ఉపయోగపడే పరిచయం కూడా మారే అవకాశం ఉంది. అలాగే మీ దగ్గరికి వచ్చే ప్రతి ఫోన్ కాల్ని, ప్రతి సందేశాన్ని మీరు ఈ 2 రోజుల్లో నిర్లక్ష్యం చేయకండి. కొన్నిసార్లు మనం మార్చేది పెద్ద సంఘటన కాదు, సరైన సమయంలో వచ్చే చిన్న పలకరింపే. అలాగే ఈ సమయంలో అయితే మీ జీవితంలో అయితే ఊహించని మార్పులు ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో దూరమైన స్నేహితులు కావచ్చు, దూరమైన బంధువులు కావచ్చు, దూరమైన ప్రేమికులు కావచ్చు, మళ్ళీ దగ్గరయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం లేదా ఒక మాట, ఒక పరిచయం, ఒక సమావేశంలో మీరు పాల్గొనడం వల్ల ఈ సమయంలో దూరమైనటువంటి వ్యక్తులు అయితే మళ్ళీ దగ్గరయ్యే
సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీకు అద్భుతమైన మార్పులు చూస్తారు. ఈ యొక్క 2 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ని మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. అయితే ఈ 2 రోజుల్లో అయితే సింహ రాశి వారికి నూతన ఉత్సాహం కనిపిస్తుంది. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ఈ 2 రోజుల్లో పూర్తి చేయాలన్న కోరిక కూడా మీకు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఇటీవల మీకు ఇబ్బంది కలిగించిన ఒక సమస్యకు పరిష్కారం కనిపించడం కూడా ప్రారంభం అవుతుంది. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం ఈ రోజుల్లో మీ చెవిన పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఈ 2 రోజుల్లో తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు పొందుతారు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు ధైర్యంగా కానీ వినయంగా మీరు మాట్లాడండి. అలాగే వ్యాపారస్తులకు ఈ 2 రోజుల్లో ఈ సమయంలో కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. మీకు ఈ సమయంలో ఒక చిన్న నిర్ణయమే మీ భవిష్యత్తులో పెద్ద మార్పుకు, పెద్ద లాభాలకు కారణం కావచ్చు. అలాగే ఈ 2 రోజుల్లో కుటుంబ జీవితంలో కూడా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ 2 రోజుల్లో ఇంట్లో పెద్దల ఆశీర్వాదం మీకు లభించే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి ఈ సమయంలో మీరు అనుకోకుండా కుటుంబం నుంచి ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి ఊహించని అవకాశం కూడా మీకు లభిస్తుంది. ఈ రోజుల్లో మీ మాటలకు ప్రత్యేకమైన విలువ కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. మీరే చెప్పే అభిప్రాయాలు కూడా ఇతరులు గౌరవిస్తారు. చాలా కాలంగా మీపై ఉన్నటువంటి సందేహం పెట్టుకున్నటువంటి వ్యక్తులు కూడా మీ సామర్థ్యాన్ని గుర్తించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆ పరిచయాల్లో ఒకటి మీ భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ 2 రోజులు ప్రత్యేకమైన మార్పులు వస్తాయి. చదివిన విషయాలు సులభంగా గుర్తుంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సింహ రాశి వారికి శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న సింహ రాశి వారికి ఇంటర్వ్యూ కాల్ లేదా శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంది. వివాహ ప్రయత్నం చేసే సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే కొత్త సంబంధాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమ బంధంలో ఉన్న సింహ రాశి వారికి తమ భాగస్వామితో మరింత సన్నిహితం పొందుతారు. కానీ కోపం లేదా అహంకారం చూపకపోవడమే చాలా మంచిది. అలాగే ఈ 2 రోజుల్లో ఒక ముఖ్యమైన ఆలోచన అయితే మీ జీవితాన్ని మార్చివేసే అవకాశం ఉంది. అది మీ భవిష్యత్తును పూర్తిగా ప్రభావితం చేస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో మీ సహనం మరియు మీ యొక్క నిర్ణయ శక్తి పరీక్షింపబడుతుంది. ఎందుకంటే ఈ సమయంలో కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. అనుకున్న పనులు అనుకున్న విధంగా మీకు జరగకపోవచ్చు. పనులలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా మీరు నిరాశ చెందవద్దు. ఎందుకంటే ఆలస్యం వెనుక కూడా ఒక మంచి కారణం అనేది ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్త అవసరం. ఈ 2 రోజుల్లో కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొంతమందికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎన్నడూ లేని విధంగా మీరు ఈ సమయంలో అయితే కొత్త అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. పాత సమస్యలకు పరిష్కారం కూడా లభించే సూచనలు ఉన్నాయి. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ఈ రోజుల్లో ముందుకు సాగుతాయి. అలాగే ఈ 2 రోజుల్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా మీకు పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపార రంగంలో కొత్త ఆశలు కూడా మీకు చిగురిస్తాయి. ఈ 2 రోజుల్లో ఆర్థికంగా మీకు మిశ్రమ ఫలితాలే ఉన్నప్పుడు, డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నప్పుడు ఖర్చులు కూడా మీరు పెరిగే అవకాశం ఉంది. అనవసరపు వస్తువులు కొనుగోలు తగ్గించడం చాలా మంచిది. పాత బాకీలు వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
కొంతమందికి అదనపు ఆదాయ మార్గాలు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి అయితే భాగస్వామి తరపున ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. భాగస్వామి నుండి ఒక చక్కటి శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ 2 రోజుల్లో దూరమైనటువంటి ఒక బంధం అనేది మళ్ళీ దగ్గరయ్యే సూచనలు ఉన్నాయి. అది ప్రేమ బంధమే కాదు, స్నేహ బంధం కావచ్చు. బంధువులు కూడా దూరమైన వాళ్ళు మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వారి నుండి వచ్చే ఒక సహాయం లేదా ఒక అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఈ 2 రోజుల్లో ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా ఒక చక్కటి శుభవార్త వినే అవకాశం ఉంది. మీకు వచ్చే ఫోన్ కాల్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఒక మార్పు మొదలు అవ్వాలంటే అది చిన్నదైనా సరే పెద్ద కారణంగా మారుతుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్స్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో లక్ష్మీదేవి ఆరాధన, పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.